తమ్ముడు అనిల్, దా అమ్మా దా. ఇది నా బంగారం, నా తమ్ముడు. నేను చెప్తూ ఉంటాను, మామూలు జర్నీ కాదు అనిల్ది. నేను భగవంత్ కేసరిప్పుడు కూడా చెప్పాను. అనిల్ కన్నా వారి నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన పడ్డ కష్టం కానీ అనిల్ని పైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మామూలుది కాదు. కానీ అనిల్ ఈరోజు ఇంత ఎత్తుకు ఎదిగి వాళ్ళ అమ్మా నాన్నని చూసుకునే విధానం చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఆ విషయానికే నాకు తెలిసి భగవంతుడు అనిల్కి ఇంత పెద్ద సక్సెస్ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనిల్ 8 హిట్లు ఇచ్చాడు అని అందరూ అంటున్నారు. కానీ ఆ 8 హిట్లు డెఫినెట్గా ఎందుకు వచ్చాయని ఎవరిని అడిగితే, నాకు తెలిసి అనిల్కి తెలిసినంత ఆడియన్స్ పల్స్ నాకు తెలిసి చాలా తక్కువ మందికి తెలుస్తుంది. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ యాక్ట్స్ లైక్ అ రిమోట్. తన చేతిలో రిమోట్ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ నేను నవ్వించగలను, ఇక్కడ నేను వాళ్ళని ఫీల్ చేయించగలను, ఇక్కడ నేను ఎగిరి గంతేయించగలను అనే అంత నమ్మకం, కన్విక్షన్ అనిల్లో ఉంటుందని నేను ఎప్పుడూ అంటూ ఉంటాను. అనిల్, నీలో ఉన్న కొంచెం కన్విక్షన్ నాకున్నా బాగుండేదయ్యా అంటూ ఉంటాను. ఎందుకంటే ఊపిరికి ఒక సిట్టింగ్కి వచ్చాడు అనిల్. అఫ్కోర్స్ ఆ వర్షన్ అవ్వలేదు, అది వేరే విషయం. కానీ ఊపిరి అప్పుడు ఆయనకి ఏ సినిమా లేదు. నేను 3 సినిమాలు తీసాను, తను 8 సినిమాలు తీస్తాడు. సో దట్ ఈజ్ అనిల్. అండ్ ఈరోజు అనిల్, మొన్న ఒక చోట చూశాను, అనిల్ అన్నాడు, నాకు ఈ సినిమానే తెలుసు, ఇదే వచ్చు అని. అనిల్, నువ్వు ఈ సినిమానే ఇంకేమీ తీయకు. ఎందుకంటే ఈరోజు ఒక 300 కోట్ల ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు నా తమ్ముడు అని నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు ప్రపంచం అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ అంతా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక 3 పదాల మీద జరుగుతూ ఉంటుంది. అలా చూసుకుంటే ఒక ప్రొడ్యూసర్కి హైయెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఒక డిస్ట్రిబ్యూటర్కి హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఒక ఎగ్జిబిటర్కి హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఒక పార్కింగ్ వాడికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే హైయెస్ట్ రిటర్న్స్, క్యాంటీన్ వాడికి ఎలాంటి ఇన్వెస్ట్ లేకుండానే హైయెస్ట్ రిటర్న్స్. దానికన్నా ఎక్కువ ప్రతి పైసా పెట్టే ప్రేక్షకుడికి ఎన్నో రకాలుగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంటర్టైన్మెంట్ రూపంలో ఇచ్చేవాడు నా తమ్ముడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అండ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ బ్రదర్. నెక్స్ట్ నేను వెయిట్ చేస్తున్నాను మెగాస్టార్ చిరంజీవి గారితో వచ్చే సినిమా కోసం. యాజ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్, ఐ థింక్ వింటేజ్ చిరంజీవి గారు ఈస్ గోయింగ్ టు బీ బ్యాక్ విత్ అనిల్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఎవరినన్నా మిస్ అయ్యి ఉంటే భాస్కర్ భట్ల గారికి, సార్, రామ్ జోగేష్ శాస్త్రి గారికి, అనంత్ శ్రీరామ్ గారికి, ఆల్ ఫర్ ఎవ్రీబడి అ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ వంశీ శేఖర్, అనిల్ ఈ సినిమాతో ఒక కేస్ స్టడీ ఇచ్చాడు, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని, సినిమాని ప్రమోట్ చేస్తే ఏం చేయగలమని, అది కూడా తక్కువ ఖర్చుతో. ఐ థింక్ ఆ విషయంలో సపోర్ట్ చేసిన వంశీకి, శేఖర్కి, మనోజ్ కూడా చాలా పెద్ద భాగం దక్కుతుంది. విషింగ్, ఎవరైనా మిస్ అయ్యింటే నన్ను క్షమించండి. విషింగ్ ద